నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్. అయితే వెయిట్ లాస్ గురించి చూసుకుంటున్నట్లయితే ఎంత ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నామో అంటే అధికంగా తీసుకోకుండా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మనం వెయిట్ అనేది పెరగకుండా ఉంటాము. సో, మన హెల్త్ చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు డాక్టర్ చేతన్ గారు మనతో ఒక కొత్త విషయాన్ని పంచుకోబోతున్నారు. అదేంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో, మీరు ఇప్పుడే అన్నారు ఒక కొత్త విషయాన్ని, కొత్త టాపిక్‌ని చెప్తాను అని. దట్టు వెయిట్ లాస్ కోసం. సో, అసలు ఏంటి అనేది నాకు కూడా తెలుసుకోవాలని సార్. అసలు వెయిట్ గెయిన్ అయితుంది కదా! ఇప్పుడు మనిషి బరువు పెరుగుతుండు, బాగా లడ్డు లడ్డు అయిపోయిందంటే, హ్మ్. బయట వాళ్ళు చెప్తారు కదా! "అరె! ఏంది ఇంత లావు అయిపోయినావు?" అప్పుడు ఆలోచిస్తాడు అది వెయిట్ తగ్గాలనేసి. అవును. కానీ వెయిట్ వల్ల చాలా బాడీకి ప్రమాదం అయితది. ఎట్లా? మన హార్ట్ ఎఫెక్ట్ అయితది, కిడ్నీ ఎఫెక్ట్ అయితది, మోకాలు నొప్పులొస్తాయి. ఇవి మనందరికీ తెలుసు. కానీ పీసీఓడీ కూడా వస్తది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల. హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా అయితది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల. పీరియడ్స్ సరిగ్గా రారు. మళ్ళీ దాని తర్వాత ఏందంటే వాళ్ళకు పిల్లలు పుట్టడానికి కూడా కష్టమైపోతది. ఇవి కూడా అయితాయి. చాలా మందికి తెలవదు. మళ్ళీ థైరాయిడ్ రోగం సమస్య, షుగర్ వ్యాధి ఇవి అన్నీ హార్మోన్స్‌కి సంబంధించినవి. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా అయితుంది. వెయిట్ పెరుగుతూ హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా అయితుంది ఇవన్నిట్లో. అయితే ఇది ఎందుకు అయితుంది? ఒక మీకు మీరు వింటే కూడా షాక్ అయితారు. ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటది కదా మనుషులది. అవును సార్. ఆ వెయిట్ పెరగడానికి మనం అందరం ఏమనుకుంటాం? ఎక్సర్సైజ్ చేస్తలేం, టైంకి నిద్రపోతలేం. ఇవన్నీ ఉన్నాయి. ఒక 30%, 40% కేసెస్‌లో అయితే ఉంటది. అండ్ ఓవరాల్‌గా చూసుకుంటే ఇవి ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇవి కరెక్ట్‌గా చేసుకున్న తర్వాత కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు. ఆహారం తక్కువ చేస్తే కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు. దానికి ఏముంది కారణం అంటే, ఇప్పుడు చూడండి A4 సైజ్ పేపర్ ఉంటది కదా! అవును సార్. A4 సైజ్ పేపర్ ఏదైతే ఉంటది, ఇప్పుడు 4 సైడ్స్ అనుకోండి. 4 సైడ్స్ అంటే ఒక డబ్బాలాగా తయారైతది కదా! ఒక షూ బాక్స్ అంతా తయారైతది. మన షూస్ కూడా సరిగ్గా ఫిట్ కావు దాంట్లో. మనం తింటాం కదా చికెన్. ఆ చికెన్ మొత్తం పెద్దగైనప్పటి వరకు ఆ కోడి అంత సైజ్ బాక్స్‌లో ఉంటది. అంత సైజ్ బాక్స్‌లోనే ఉంటది. దానికి ఇట్లా ఫ్రీ ఇడ్చేసి ఇట్లా తిరగడం ఫుల్ డే ఉండదు. ఆ బాక్స్‌లోనే జీవితం. ఆ బాక్స్‌లోకెళ్ళి తీసి డైరెక్ట్ కోశుడు, ప్యాక్ చేయడం, ఇవ్వడం ఇట్లుంటది. ఆ కోడికి హార్మోనల్ ఇంబాలెన్స్ అయితదా కాదా మీరు చెప్పండి? అవుద్ది సార్. డెఫినెట్‌గా. అవుతది కదా! హ్మ్. మళ్ళీ దాని తర్వాత ఈ కోళ్ళు 2 రకాలుంటాయి. లేయర్లు, బ్రాయిలర్లు. ఇప్పుడు లేయర్ల పనేంది? డైలీ గుడ్లివ్వాలి. బ్రాయిలర్ల పనేంది? దాని వెయిట్ కరెక్ట్‌గా అవ్వంగానే దాని చికెన్ షాప్‌కెళ్ళిపోతదది. చికెన్ షాప్ పోయినంక కూడా అక్కడ హైజీన్ ఉంటదా? ఉండదు. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ ఏందంటే ఇవి ఫ్యాక్టరీలాగా ఉంటాయన్నమాట. సిటీ బయట ఔట్‌స్కట్స్‌లో ఉంటాయి. ఫ్యాక్టరీలాగా ఉంటాయి. ఫ్యాక్టరీలాగా ఉండేసరికి ఏమైతది? ఇప్పుడు వీళ్ళు ఎంత తొందరగా కోడి బయటికి పోతే అంత తొందరగా ఆ కోడి డబ్బులొస్తాయి. సో, దీనికి యాంటీబయాటిక్‌లు ఇస్తారు. దీనికి హార్మోన్‌లు ఇస్తారు. దాంతోటి తొందరగా గ్రో అయితదనేసి. ఓకే. యాంటీబయాటిక్స్ గ్రోత్ ప్రమోటర్ లాగా ఇస్తరాళ్ళు. ఆళ్ళకి గూడా తెలవదు చాలా మందికి. ఎవరైతే ఫ్యాక్టరీ ఓనర్లు ఉంటారో కదా! వాళ్ళకి గూడా ఏం తెలవదు. వాళ్ళు గ్రోత్ ప్రమోటర్ ఇస్తున్నాము అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఉంటది. అది ఏమైతది? అదే కోడి చికెన్ కర్రీ లాగా తయారయ్యి మన ప్లేట్‌లో వస్తది. మనం అదే తింటాం. ఓకే. సో, ఫుడ్ చైన్‌లో హార్మోన్స్, యాంటీబయాటిక్స్ ఇవన్నీ వస్తాయి. ఓకే. అయితే దీనికి మరి ఫిష్ గాని, ప్రాన్స్ గాని ఇలాంటివి తినడం మంచిదంటారా సార్? ఫిష్ హెల్త్‌కి చాలా మంచిది. కానీ మనం ఏం చేస్తాం? దాన్ని డీప్ ఫ్రై చేస్తాం. డీప్ ఫ్రై చేసి తింటే అది ఏమైపోతది? దాంట్లో మొత్తం సాచురేటెడ్ ఫ్యాట్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఏం లాభం దీని? పులుసులాగా చేసుకొని తినాలి. నూనె ఎంత తక్కువ మీరు డైట్‌లో వాడితే అంత మంచిది. ఇప్పుడు కొబ్బరి నూనె చాలా మంచిది. కొబ్బరి నూనెనే మీరు తిని బతకొచ్చా? లేదు. లేదు. మనం అది కూడా ఓవర్ హీట్ చేసి, ఓవర్ కుక్ చేసి ఇప్పుడు చికెన్ అంటేనే ఎక్కువ ఉడకాలది. అవును. సో, మనం ఎక్కువ ఫ్రైడ్ నాన్ వెజ్ ఐటెమ్‌లు కూడా తినొద్దు. ఫ్రైడ్ ఏది తినొద్దు. కానీ నాన్ వెజ్ ఐటెమ్‌లు ఇంకా తినొద్దు. అండ్ ఏందంటే ఇప్పుడు మనం వాషింగ్ మెషిన్ వాడతాం మా ఇంట్లో. బాత్రూమ్‌లు వాడతాం మా ఇంట్లో. ఇదంతా నాలా పోయి ఏడ కలిసిపోతది? మూసీ నదిలో కలిసిపోతది. అది పోయి కృష్ణా నదిలో కలుస్తది. ఆడికెళ్ళి మనం చేపలు పట్టుకుంటాం. దీంట్లో సబ్బు పోతుంది, మన ఎక్స్‌క్రీషన్ పోతుంది, దీంట్లో లేని కెమికల్‌లు పోతున్నాయి. ఇవన్నీ పోయి ఆడ కలుస్తున్నాయి కదా! అవే చేపలు తింటాయి కదా! అవే ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంటాయి కదా! ఆ చేపల్లో కూడా చేంజెస్ వచ్చేస్తాయి. ప్లాస్టిక్ వేస్ట్ వచ్చేస్తది. అదంతా పోయి మన శరీరంలో మనకు వెయిట్ గెయిన్ అయితుంది. వెయిట్ గెయినే కాదు, క్యాన్సర్ కూడా అయితుంది, షుగర్ కూడా అయితుంది, పీసీఓడీ కూడా అయితుంది, థైరాయిడ్ కూడా అయితుంది. సో, ఇది మనం ఆలోచించాం. అందుకే ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీరు వెజిటేరియన్ వరకే లిమిటెడ్ ఉండండి. అండ్ ఓకే. వెరీ ఇంపార్టెంట్‌లీ ఏందంటే ఇప్పుడు 3 మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి.
ఇప్పుడు మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంది? ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్స్ మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి, ఫ్యాట్స్ కూడా మీరు కన్జ్యూమ్ చేయాలి. కానీ ఏ ఫ్యాట్ కన్జ్యూమ్ చేయాలి? గుడ్ ఫ్యాట్ కన్జ్యూమ్ చేయాలి. ఫ్యాట్లో కూడా 2 రకాలు ఉంటాయి మళ్ళీ, గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్. మళ్ళీ ప్యాకెట్లో మనం చిప్సులు కొనడం, మ్యాగీలు, బిస్కెట్లు ఇవన్నీ కొనేసి తింటాం కదా, దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్ కన్నా డేంజర్ ఫ్యాట్. అది బ్యాడ్ ఫ్యాట్ కన్నా డేంజర్ ఫ్యాట్. అది ఎందుకు కలుగుతుంది దాంట్లో? ఇప్పుడు ఏదైనా బిస్కెట్ తింటే ఆ బిస్కెట్ మళ్ళీ అనిపించాలి మనకు. మళ్ళీ తినాలనిపిస్తేనే ఆ బిస్కెట్ సేల్ అవుతుంది కదా. ఒక చిప్స్ తింటే మళ్ళీ తినాలనిపించాలి మనకు, అయితేనే ఆ చిప్స్ సేల్ అవుతుంది. సో అందుకే దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ కలుపుతారు. ఆ టేస్ట్ ఇంకా ఎక్కువసేపు ఉంటుంది నాలుక పైన. ఫ్యాట్ టేస్ట్ ఎక్కువసేపు ఉంటుంది అనేసి మనం ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటాం. కానీ ఎంతసేపు ఫ్యాట్ ఫుడ్స్ టేస్ట్ ఉంటుంది కదా, దానికన్నా ఎక్కువ టేస్ట్ ట్రాన్స్ ఫ్యాట్స్లో ఉంటుంది. ఇంకా ఎక్కువసేపు నాలుక పైన ఆ టేస్ట్ ఉంటుంది. సో దానికి ఎడిక్ట్ అయిపోతాం మనం. అందుకే ఇవి అవాయిడ్ చేయాలి. డైలీ ఆధా గంట, పావు గంట మీరు వాకింగ్ పెట్టుకోవాలి. అయితే ఏమవుతుంది, మీకు వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది. ఆర్గానిక్ ఫుడ్స్ వాడాలి, టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి. ఇట్లా ఒక పేషెంట్కి 140 kgs వెయిట్ ఉండే మన దగ్గర వచ్చినప్పుడు. ఆ పేషెంట్ ఒక డేటా సైంటిస్ట్ ఉండే, ఏజ్ వచ్చేసి 33 years ఉండే. 140 kgs నుంచి ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు. ఏం టార్గెట్ పెట్టుకున్నాడు? నేను 80 kgsకి 6 monthsలో రావాలి. వేలు పెట్టి ఆయన డైటింగ్ స్టార్ట్ చేసింది. ఏమైంది? 2 నెలల్లో ఆయన 15 kilos తగ్గింది. కానీ ఖర్చు ఎంత అయింది? 40,000, 50,000 అయినాయి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఇంత ఖర్చు ఎందుకు అయింది? ఇప్పుడు ఎవరైనా డైటీషియన్ దగ్గర పోతే వాళ్ళు ఈ పర్టిక్యులర్ డైటే ఫాలో అవ్వాలి, మీరు ఇంతే తినాలి, ఇదే తినాలి అని అంటారు. ఇప్పుడు డైటీషియన్స్ చాలామంది బ్లూబెర్రీస్ అంటారు, అది కిలో 4,000 రూపాయలు ఉంటుంది. అందరు అఫోర్డ్ చేయలేరు. నేను ఒకటే అన్నాను, మీరు నా దగ్గర వచ్చారు కదా, హోమియోపతి మెడిసిన్ వాడండి. హోమియోపతి మెడిసిన్తో పాటు మీరు ఏం చేయండి అంటే, ఒక హోమ్ రెమెడీ చెప్తాను, అది వాడండి. ఏం తింటున్నారు దానికన్నా సగం తినండి, సరిపోతుంది. ఇప్పుడు డబల్ ఉంది మీ వెయిట్ అంటే మీరు డబల్ తింటున్నారు. నేను సగం తినమంటున్నానంటే మీ బాడీకి ఎంత అవసరం ఉంది, మీరు అంతే తింటున్నారు. కరెక్ట్ కదా? సో ఈ చేంజెస్ చేసి ఆ పేరెంట్స్కి ఇంకా మనం డబ్బు బచాయిస్తున్నాం. ఏం కావాలో తినండి, సగం తినండి. ఒక లడ్డు తినాలనిపిస్తే సగం లడ్డు తినండి. ఓకే, మీకు అర్థమైంది కదా? అర్థమైంది. సో అట్లా చేసి హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. ఎందుకంటే ఆయనకు థైరాయిడ్ కూడా వచ్చేసింది, షుగర్ వ్యాధి కూడా వచ్చేసింది ఆ వెయిట్ వల్ల. సో ఆ పేషెంట్కి రోగాలు కూడా తగ్గినాయి. మన దగ్గర 2.5 ఏండ్లు వాడినరు, 80 kgsకి వచ్చిండ్రు. సో మనం మైండ్ తోటి ఆలోచించాలి, మనకు వెయిట్ ఎందుకు పెరుగుతుంది? మనకు ఎంత అవసరం దానికన్నా ఎక్కువ ఇస్తున్నాం మనం బాడీకి, అందుకే పెరుగుతుంది కదా. సో అది మనం ఆలోచించి దాన్ని బట్టి మన డైట్ని రెగ్యులేట్ చేసుకుంటే మనకు వెయిట్ తగ్గిపోతుంది. సో చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.